సాధారణంగా సేల్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మోటివేషన్. కానీ నిజానికి టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టీమ్స్ ఎప్పుడూ కేవలం ఎమోషన్స్ మీద ఆధారపడవు. వాళ్లకు కావాల్సింది సాలిడ్ సిస్టమ్స్. ఈ మాస్టర్ క్లాస్ సెషన్లో సేల్స్ డైరెక్టర్లు మరియు ఎగ్జిక్యూటివ్స్కు పనికొచ్చే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను మనం విశ్లేషిద్దాం. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ వైఫల్యాలను తట్టుకునే రెసిలియన్స్ సిస్టమ్స్ను ఎలా నిర్మించాలో డీప్గా చూద్దాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే అజెండా ఒక్కసారి చూద్దాం. ముందుగా రెసిలియన్స్ సిస్టమ్ను ఎలా నిర్మించాలి, డేటాతో రిజెక్షన్ను ఎలా నార్మలైజ్ చేయాలి, ఆ తర్వాత ఒక పవర్ఫుల్ 24 అవర్స్ రికవరీ ప్రోటోకాల్, డిజిటల్ ప్లాట్ఫామ్ల వాడుక, చివరగా డిజిటల్ సిఆర్ఎం రొటీన్స్ను స్ట్రక్చర్ చేసే విధానం, ఇవన్నీ కవర్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం బేసిక్ రెసిలియన్స్ సిస్టమ్ నిర్మాణం. సేల్స్లో రిజెక్షన్ అనేది ఎంత కామనో మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మానసిక దృఢత్వమున్న సేల్స్ వాళ్లు మిగతా వాళ్లకంటే ఏకంగా 67% వేగంగా ఆ రిజెక్షన్ నుండి బౌన్స్ బ్యాక్ అవుతారు. అంటే ఒక డీల్ పోయినప్పుడు టీం ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని బట్టే అసలు సక్సెస్ ఆధారపడుంటుంది. మోటివేషన్ అనేది ఈరోజుంటుంది, రేపు పోతుంది. కాని ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కోట్ ఒక్కసారి గమనించండి. సేల్స్ రెసిలియన్స్ అంటే కేవలం మొండిగా ఫీలింగ్స్ లేకుండా ఉండటం కాదు. డీల్స్ ఫెయిల్ అయినప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ప్రొడక్టివ్గా, మెంటల్లీ షార్ప్గా ఉండేలా ఒక స్మార్ట్ రొటీన్ను సెట్ చేయడం. ఇక్కడ నాయకులుగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రెసిలియన్స్ అనేది పుట్టుకతో వచ్చే టాలెంట్ కాదు, అదొక సిస్టమాటిక్ ప్రవర్తన. సరైన ట్రైనింగ్ ఉంటే ఎవరిలోనైనా దీనిని డెవలప్ చేయొచ్చు. ఇక్కడ మనం 2 పద్ధతులను పోల్చి చూద్దాం. కేవలం మోటివేషన్ మీద ఆధారపడితే ఏమవుతుంది? స్టాఫ్ చాలా త్వరగా బర్నౌట్ అవుతారు. అలా కాకుండా ప్రాసెస్ యాంకర్స్ మీద డిపెండ్ అయితే రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఒకే టైంకి ప్రాస్పెక్టింగ్ చేయడం లాంటి అలవాట్లు టీంని ముందుకు నడిపిస్తాయి. పైప్లైన్ ఖాళీగా ఉన్నప్పుడు ఎమోషన్స్ కాదు, ఈ ప్రాసెస్ మాత్రమే బృందాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంది. ఇక రెండవ విభాగం డేటా ద్వారా రిజెక్షన్ను నార్మలైజ్ చేయడం. ఈ పాయింట్ మేనేజర్లకు చాలా చాలా ముఖ్యం. సేల్స్లో రిజెక్షన్ను ఫెయిల్యూర్లా కాకుండా జస్ట్ ఒక మ్యాథమెటికల్ డేటాలా చూడాలి. ఇక్కడ కనబడుతున్న నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. కోల్డ్ కాల్స్లో 85 నుండి 90%, కోల్డ్ ఈమెయిల్స్లో ఏకంగా 95% వరకు రిజెక్షన్స్ రావటం గ్యారంటీ. వార్మ్ రిఫరల్స్లో కూడా 40 నుండి 60% నో వెనక తప్పదు. ఈ బెంచ్ మార్క్స్ ముందే తెలియడం వల్ల కొత్తగా వచ్చే సేల్స్ వాళ్లు తమ స్కిల్స్ వల్లే ఫెయిల్ అవుతున్నామనే అపోహ నుండి బయటపడతారు. అసలు రిజెక్షన్స్ను ట్రాక్ చేయడం వల్ల ఎంత లాభమో చెప్పడానికి సారా అనే ఒక సాస్ సేల్స్ ప్రతినిధి స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. 6 నెలల పాటు వచ్చిన 200 రిజెక్షన్స్ ఆమె జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసింది. విశ్లేషిస్తే అందులో 73% రిజెక్షన్స్ అసలు డెసిషన్ మేకర్స్ కాని వాళ్లతో మాట్లాడటం వల్లే వచ్చాయని అర్థమైంది. వెంటనే ఆ ప్యాటర్న్ను బట్టి టార్గెట్ ఆడియన్స్ను మార్చేసింది. అంతే, ఏకంగా $5 లక్షల అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే ఫెయిల్యూర్ను కరెక్ట్గా స్టడీ చేస్తే అది ఎంత పెద్ద స్ట్రాటజీగా మారుతుందో చూశారుగా. మూడవ విభాగం 24 గంటల రిజెక్షన్ రికవరీ ప్రోటోకాల్. పెద్ద డీల్స్ మిస్ అయినప్పుడు టీమ్స్ కోసం ఇది ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్. కష్టపడి పనిచేసిన డీల్ చేజారినప్పుడు ఎవరైనా అప్సెట్ అవుతారు. అలాంటప్పుడు టీంను వెంటనే మామూలు స్థితికి తీసుకురావడానికి ఈ ఖచ్చితమైన టైమ్లైన్ ఫాలో అవ్వాలి. మొదటి 2 గంటలు ఆ బాధను పూర్తిగా ఫీల్ అవ్వనివ్వాలి, వెంటనే సొల్యూషన్స్ వెతకకూడదు. 2 నుంచి 4 గంటల మధ్య మన కంట్రోల్లో ఉన్నదేంటి, లేనిదేంటి అని ప్రాక్టికల్గా అనలైజ్ చేయాలి. 4 నుంచి 8 గంటల మధ్య ఆ తప్పు నుండి ఒక ఖచ్చితమైన పాఠం నేర్చుకోవాలి. ఇక 8 నుంచి 24 గంటల లోపు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ ప్రాస్పెక్టింగ్ యాక్టివిటీని షెడ్యూల్ చేయాలి. ఈ ప్రోటోకాల్ వల్ల ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి, అలాగే ప్రొడక్టివిటీ ఆగిపోదు. 4వ విభాగం డిజిటల్ ప్లాట్ఫామ్ల వాడుక. ఇక్కడే టెక్నాలజీ అసలు రోల్ స్టార్ట్ అవుతుంది. మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఈ రోజుల్లో కస్టమర్లతో వర్చువల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి సరైన టూల్స్ కావాలి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లేదా CRM టెక్నాలజీ అనేది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదు సుమా. ఇది సిస్టమాటిక్గా కస్టమర్ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ ఎఫిషియన్సీని 10 పెంచే ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ వెపన్. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన గ్రోత్ అంతా ఇంతా కాదు. అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇలాంటి డిజిటల్ మార్గాల ద్వారా ఏటా ఏకంగా $36 బిలియన్ పైగా వ్యాపారం చేస్తున్నాయి.
అలాగే దాదాపు 2 కోట్ల మంది ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. అదంతా ఈ డిజిటల్ కనెక్టివిటీ వల్లే సాధ్యమైంది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన రీసెర్చ్ పాయింట్ ఉంది. టెక్నాలజీ అనేది ఒక క్రిటికల్ ఈక్వలైజర్ లాగా పనిచేస్తుంది. అంటే పెద్దగా అనుభవం లేని కొత్త సేల్స్ వాళ్లకు కూడా తమ కస్టమర్ నెట్వర్క్ను పెంచుకోవడానికి, స్ట్రాంగ్ రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇది విపరీతంగా హెల్ప్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ టెక్నాలజీ వాళ్ల స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుంది. చివరిగా 5వ విభాగం డిజిటల్ సిఆర్ఎం రొటీన్స్ను రోజువారీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాం. మన టీం దగ్గర బెస్ట్ సాఫ్ట్వేర్ ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని ప్రాక్టికల్గా వాడాలంటే 3 స్టెప్స్ పక్కాగా ఫాలో అవ్వాలి. 1 ఫ్రీక్వెన్సీ, అంటే టూల్స్ను వీలైనంత ఎక్కువగా తరచుగా వాడటం. 2 రొటీనైజేషన్, అంటే రోజువారీ డెసిషన్స్లో డిజిటల్ వాడకాన్ని ఒక అలవాటుగా మార్చేయటం. 3 ఇన్ఫ్యూజన్, క్లిష్టమైన సేల్స్ టాస్క్లను కంప్లీట్ చేయడానికి టెక్నాలజీని మ్యాక్సిమం లెవెల్లో వాడటం. ఈ 3 పర్ఫెక్ట్గా సింక్ అయితేనే సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. ఇదిగో మేనేజర్లు తమ టీమ్స్తో ఇప్పుడే స్టార్ట్ చేయగల ఒక పవర్ఫుల్ చెక్లిస్ట్. రోజు ఉదయాన్నే ఒక 5 నిమిషాలు మైండ్ను సెట్ చేసుకునే గ్రౌండింగ్ రిచువల్. ఆ తర్వాత రోజువారీ సిఆర్ఎం డేటా అప్డేట్స్ తప్పనిసరిగా చేయాలి. 3 ఎలా ఉన్నా సరే ఫిక్స్ టైంలో ప్రాస్పెక్టింగ్ చేయాల్సిందే. ఫైనల్గా రోజు ముగిసే సమయానికి ఒక 15 నిమిషాల పాటు ఆ రోజు జరిగిన పనిని ఎనలైజ్ చేసుకునే క్లోజర్ ప్రాక్టీస్. ఇవి మెంటల్ బ్యాలెన్స్ను, టెక్నికల్ డిసిప్లిన్ను ఒకే తాటిపైకి తెస్తాయి. ఈ సెషన్ను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆర్గనైజేషన్స్లో వాడుతున్న సిస్టమ్స్ ఎప్పుడో ఒకసారి వచ్చే మోటివేషన్ మీద రన్ అవుతున్నాయా, లేక ఖచ్చితమైన డేటాతో ఎంతటి ఫెయిల్యూర్నైనా తట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయా? ఒకసారి ఆలోచించండి. ఈ విధానాలను స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మాత్రమే ఏ టీం అయినా సస్టైనబుల్ గ్రోత్ సాధించగలదు. ఈ అనాలిసిస్ లీడర్స్కు ఒక కొత్త విజువలైజేషన్ను ఇచ్చిందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ అండ్ బిజినెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ మరియు సపోర్ట్కు ధన్యవాదాలు.